మరుగుజ్జుల కథలు. ఆల్ప్స్ పర్వతాల్లో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయా స్వభావులు. మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం ఆటే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదికి రత్నాలు వెతకడానికి వచ్చాడు. అతను 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగున రాళ్ల మీదుగా దూకుతూ రత్నాలు ఏరి 7 సంచులు నెంచుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మళ్లీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపర్లు మరుగుజ్జు మళ్లీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపర్ల మధ్య కూర్చుని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపర్లకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి, నా రత్నాల సంచిని నాకిస్తారా, లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపర్లు. మరుగుజ్జు వెంటనే కొండ మీదికి వెళ్ళి దాచి ఉన్న చోటి నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవ్వరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచు పడనారంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచీడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపర్లతో. ఈ ఆహ్వానాన్ని ఎవ్వరూ పాటించలేదు గాని ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించినాక అతనికి ఎందుకు వచ్చానా అనిపించింది. ఎందుకంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలియదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించటం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి భుజం మీద తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి, పశువుల కాపర్లంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతూలికా తల్పంపై నిద్రపోయాడు. మరుగుజ్జు అతనికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్య భోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం మొత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకు వచ్చింది. ఇది గమనించి మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరుగుజ్జు అతనికి సంచీడు వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు. అట్లాగే ఒక లోయలో ఒక పిండి మరం ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘవ్యాధితో తీసుకుంటున్నది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరుగుజ్జులలో ఒకడు మర వద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్ళగొట్టాడు. మర యజమానికి ఒక కొడుకుండేవాడు. వాడు మరుగుజ్జును చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి కుర్రవాడు తన తండ్రి పశువులను మేపటానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాణ్ణి ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర్ర. ఇద్దరూ ఆ చెట్టు తొర్రకుండా ఒక గుహలో ప్రవేశించారు. పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లున్నాయి. అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరుగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు అతనిని ఆహ్వానించిన మరుగుజ్జు మాత్రం మిగిలారు. చూడు బాబు,
ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకి ఇయ్యి. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరుగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమంతట తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి గాని కుర్రాడి జాడ లేదు. వారం రోజులు గడిచాక కుర్రాడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక్క ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్టుగా పోయింది. తండ్రి కాయను పగలగొడితే అందులో పప్పులుండటానికి బదులు వజ్రాలున్నాయి. అలాగే ఇంకొకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక రైతు స్త్రీ వెళ్ళి సహాయపడింది. ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులు ఇచ్చారు. తనకలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపోతూ ఆ రైతు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టడం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నిటినీ అవతల పారేసి ఉండేదే, కానీ మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు. తేరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గిరవాటు వేసేసరికి ఖంగుమని బంగారు నాణేలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళింది. కానీ ఎక్కడ ఒక్క బొగ్గు గాని బంగారు నాణెం గాని కనిపించలేదు. అట్లాగే మరోసారి ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్టల మీద ఒక ఇంట్లో ఒక మేదర ఉండేవాడు. బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. అతను చాలా పేదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరుగుజ్జులు తరచూ అతని ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒకేడు వరదలు వచ్చి నది పొంగింది. మేదర తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతలి ఒడ్డుకు చేరవేశాడు. అతను భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరకి ఒక ఆర్తనాదం వినిపించింది. ఆ కీచుగొంతు చూస్తే అది మరుగుజ్జుదిలాగున్నది. మేదర తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు. అతను సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరుగుజ్జును దించి సునాయాసంగా యువతలకి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఉంచుకోను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకుని మీ కుటుంబం అంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చెయ్యకు. ఎప్పుడు సంచిలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే అతను తన వస్తువులు ఏమేం పోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి అతను తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తలదాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు అతని ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. అతను తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేయవలసి వచ్చేటప్పటికి అతనికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకొని తిన్నారు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతటదే నిండుతూ ఉండేది. దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనక వేసుకుంటూ సుఖపడ్డారు. ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలన్నీ తీసి వండేసిందట. ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయింది. మరుగుజ్జులు ఆల్ప్స్ పర్వతాలను విడిచిపెట్టి పోవటానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపిన కృతజ్ఞత, అనాదరణ అనే చెబుతారు. ఈ అనాదరణకు ఉదాహరణగా ఒక కథ ఉంది. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తూ ఉండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు. మరుగుజ్జులు ధరించే బట్టలు నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాల్లాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి గాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసి పెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాల్లాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడ మరుగుజ్జులు కనిపించిన పాపాన పోలేదు. కథ సమాప్తం.
మధ్యముడు. పాండవులు మాయజోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో కురుజాం గల దేశంలో యోపగ్రామవాసి అయిన కేశవదాస్ అనే ఆయన ఉద్యామకం అనే గ్రామానికి తన భార్యతోనూ 3 కుమారులతోనూ బయలుదేరాడు. ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఎంట అక్కర ఉన్నది. కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులుండే ఆశ్రమం పరిసరాల్లోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకరాకారం వారికి ఎదురయ్యింది. ఆ మనిషి చింపిరి జుట్టు, పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు, నల్లటి శరీర ఛాయ, ఎత్తుపళ్ళు, విశాలంగాను బలిష్టంగాను ఉన్న రొమ్ము చూసి 5 తడుచుకున్నారు. ఆ వచ్చినవాడు ఘటోత్కచుడు, భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు. వాడు తన తల్లి భోజనార్థం ఎవరైనా యువకుడు దొరుకుతాడేమోనని వెతుకుతూ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వాడికి కేశవదాసు దంపతులు, వారి 3 కొడుకులు కనిపించారు. వారు తనను చూసి పారిపోతూ ఉండటం చూసి ఘటోత్కచుడు, ఆగు ఆగు, గరుత్మంతుణ్ణి చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు. వాడు రాక్షసుడని, తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకు తెలిసిపోయింది. ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసు గాని భీముణ్ణి ఒక్కడనే ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్లారని ఆయన విని ఉన్నాడు. తమను ఈ రాక్షసుడి నుంచి రక్షించటానికి భీముడే చాలు. కానీ కేక పెడితే భీముడికి వినిపిస్తుందా? దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలలో నుంచి కేక ఎంతో దూరం వెళ్ళదు. అందుచేత కేశవదాసు ఎలాగైనా ఆ రాక్షసుణ్ణే మంచి చేసుకుందామనుకుని ఘటోత్కచుడితో, నాయనా, దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు? మా దారిన మమ్మల్ని వెళ్ళని అన్నాడు. బాబు, అలాగే వెళ్ళవచ్చు, కానీ ముందు నాకు మీ కుమారులలో ఒక్కడిని దయచేయించండి. మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది. తినటానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు. ఓరి రాక్షసాధమా, వేదపారంగతుడనైన నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమ లోకాలుంటాయా అన్నాడు కేశవదాసు. తమరు ఒక్క కొడుకును ఇవ్వటానికి పేచీ పెడితే మీ 5 నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు. ఈ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో, ఏమే, నా వయసు తీరిపోయింది, నేనీ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు. వద్దు వద్దు, భర్త కోసం బలి కావటం భార్య ధర్మం. నా వయసు ఉడికిపోయింది, నన్నే ఈ రాక్షసుడి వాత పడనివ్వండి అన్నది భార్య. మా అమ్మకు ముసలివాళ్ళు, స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు. తర్వాత కేశవదాసు 3 కొడుకులు నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు. నాయనా, చేతికి వచ్చిన వాడవు, నీవు బలి కావటం నాకిష్టం లేదు అన్నాడు కేశవదాసు పెద్ద కొడుకుతో. అతని భార్య కడగొట్టువాణ్ణి ఇవ్వనన్నది. అప్పుడు అతని కొడుకులలో మధ్యముడు, నేనే ఎవరికి అక్కర్లేదు అన్నాడు విచారంగా. నాకు కావాలి, వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు ఘటోత్కచుడు మధ్యముడితో. ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు, అన్నకు, తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో, దాహమవుతున్నది, ఇప్పుడే కాసిని మంచినీరు తాగి వస్తాను ఉండు అంటూ చెరువుకేసి వెళ్ళాడు. వాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చూసి ఘటోత్కచుడు కేశవదాసుతో, మీ వాడు ఎంతకు రాకుండా ఉన్నాడు, కేక పెట్టి పిలుస్తాను, దయచేసి వాడి పేరు చెబుతారా అని అడిగాడు. కేశవదాసు చెప్పనన్నాడు. పెద్ద కొడుకుని అడిగితే మేము వాడిని మధ్యముడని పిలుస్తాము అన్నాడు. చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి అరణ్యం మారు మోగేలాగా, మధ్యమా మధ్యమా, వెంటనే రా అని కేక పెట్టాడు. ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది. అతను కూడా కుంతీసుత మధ్యముడే గనుక తనను ఎవరో పిలుస్తున్నారనుకుని వచ్చాడు. అతనికి ఘటోత్కచుడిని చూడగానే ఆనందం కలిగింది. కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమ సింగంలాగా కనిపించాడు. ఘటోత్కచుడు ఇంకా, మధ్యమా, త్వరగా రా అని కేకలు పెట్టడం చూసి భీముడు, వచ్చానుగా అన్నాడు. ఏమిటి, నీవు కూడా మధ్యముడువేనా అని ఘటోత్కచుడు అడిగాడు. తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాణ్ణేనని భీముడు చెప్పాడు. కేశవదాసు తన భార్యాపుత్రులతో, ఈ వచ్చినవాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు.
ఈ సమయానికే రెండో కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో, వచ్చేశాను, పోదాం పద అన్నాడు. కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకుని, బాబు, ఆ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు, వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు. భీముడు ఘటోత్కచుడిని ఆగమని కేకపెట్టి, ఓరి, నీవి కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు? ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టేయి అన్నాడు. మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీడిని పట్టుకుపోతున్నాను. మా తండ్రి చెప్పినా కూడా నేను వీడిని వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు. మా తల్లి ఆజ్ఞను పాలించే మేమిలా ఉన్నాం అని లోపల అనుకుని పైకి, ఎవరురా నీ తల్లి అని అడిగాడు భీముడు. మా తల్లి హిడింబి, మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు. అందుకే వీడికి నా దేహబలం వచ్చింది, కానీ అనాథల పట్ల గల దయ వీడికి రాలేదు అనుకుని భీముడు, చాలే, ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కేశవదాసుతో, అయ్యా, మీరు మీ అబ్బాయిని తీసుకోండి, అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు. ఘటోత్కచుడికి కోపం వచ్చి, ఈ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను, నన్నెవరు అడ్డుతారో చూస్తాను అన్నాడు. నేనే అడ్డుతాను అన్నాడు భీముడు. అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. చేతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో, నీ శక్తి చూస్తాను, నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు. నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు. తెలుసు, నీవు నా కొడుకువు అన్నాడు భీముడు. ఈ మాటకు ఘటోత్కచుడు చిందులు తొక్కాడు. వాడి కోపం చూసి భీముడు చాలా ముచ్చటపడి, కోప్పడకు, నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుణ్ణి కొడుకు అనుకోవటంలో తప్పు లేదు, క్షమించు అన్నాడు. మొదట అవమానించటంగాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోత్కచుడు. భయమా? అదెలా ఉంటుందో కూడా నాకు తెలియదే, నీ వద్ద నేర్చుకుంటాను, చెప్పు. భయం ఎలా ఉండేది ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు. భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను, ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కుడి చెయ్యి చాచి, శత్రువులను మర్దించటంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు. ఏమిటి, నువ్వు భీముణ్ణి అనుకుంటున్నావా అన్నాడు ఘటోత్కచుడు వెటకారంగా నవ్వుతూ. ఎవరా భీముడు? శివుడా, కృష్ణుడా, ఇంద్రుడా, యముడా అని భీముడు అడిగాడు. అందరూ కలిస్తే ఆయనకు సమానమవుతారు అన్నాడు ఘటోత్కచుడు. అది అబద్ధం అన్నాడు భీముడు. నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పెరిగి భీముడిపై విసిరాడు. భీముడు ఒక చిన్న తోపుతో దాన్ని పక్కకు నెట్టేశాడు. తర్వాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడిపైన వేస్తే దాని గతి కూడా అంతే అయ్యింది. తర్వాత ఇద్దరూ కలయబడి మల్ల యుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీముణ్ణి తన మాయ చేత బంధించ యత్నించాడు. కానీ భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు. నాకు శక్తి చాలకపోతే నా వెంట వస్తానని ఇంతకుముందు మాట ఇచ్చావు, అది జ్ఞాపకమున్నదా అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. అయితే దారి తియ్యి అంటూ భీముడు ఘటోత్కచుడు వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటికి వెళ్ళాడు. భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు. ఎలాంటి మనిషిరా నాయనా అని హిడింబి అడిగింది. మాట మనిషి మాటే గాని బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోత్కచుడు ఆశ్చర్యపడుతూ. ఎవరో చూడని అంటూ హిడింబి బయటికి వచ్చి భీముణ్ణి చూసి, ఈయన మనిషి ఎందుకవుతాడ్రా నాయనా, మనకు దేవుడు అన్నది. హిడింబి, ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు. మరేమీ లేదు, మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించింది, తినటానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను, ఆ మనిషిని రక్షించటానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి. ఈ మాటలకు భీముడు సంతోషించి, నీ రాక్షసి బుద్ధులు పోలేదేమోననుకున్నాను అన్నాడు. ఘటోత్కచుడు తండ్రికి క్షమాపణ చెప్పుకుని, రేపు ఆ కౌరవులనే అరణ్యానికి నేను కార్చిచ్చునవుతాను అని వాగ్దానం చేశాడు. కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకుని భార్యాపుత్రులతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించటానికి ఉండిపోయాడు. కథ సమాప్తం. బేతాళ కథ. ప్రేమభంగం.
విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఓర్పు అత్యాశ్చర్యకరమైనది. నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది. అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఉదయసేనుడు కౌశాంబీ నగరం రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడనే ఒక క్షత్రియుడుండేవాడు. అంగారవతి ఆయన కుమార్తె. బుద్ధదత్తుడుండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం. అందుచేత అంగారవతి తమ ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు. బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు. అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం ఎరగకుండా పెరిగింది. ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్లేవాడు కాడు. తన దొడ్డిలో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంగారవతి పేరుకి పెద్దదై పెళ్లాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోదగిన వయస్సు అందుకున్నది. తనకు ఎలాంటి భర్త కావాలో, భర్త ఎటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు. ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావాణకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు. ఆయన పరివారంలో చండసేనుడనేవాడొకడున్నాడు. అతను 30 ఏళ్ల వయసు కలవాడు. వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది. అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు. ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు. వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. చండసేనుడు బుద్ధదత్తుడి పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకుని అంగారవతికి ఇంకా వివాహం కాలేదని రూఢి చేసుకుని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు. చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు. ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను 100 ఏళ్లు వెతికినా అంత మంచి సంబంధం తీసుకురాలేడు. చండసేనుడు గొప్ప కులీనుడు, పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు. ఇంతకాలము చెట్ల చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతన్ని పెళ్లాడి కాపరానికి వెళితే కౌశాంబీ నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది. చండసేనుణ్ణి చూసి అంగారవతి ఉబ్బి తప్పిప్పు కాలేదు గాని అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది. అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది. వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబీ నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి తిరిగిపోతున్నాను. పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురు గాని అన్నాడు. చండసేనుడు వెళ్ళిపోయాక అంగారవతి అతన్ని గురించి ఆలోచించటం మానేసింది. తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేనుణ్ణి నిజంగా ప్రేమించలేదు. నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమ భావం అన్నదే లేదు. వారాలు నెలలు గడిచిపోయాయి. చండసేనుడి నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగారవతి అనుకున్నది. అలా అనుకోవడం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు. తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్లాడటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది. బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడి యందు పూర్తి విశ్వాసం ఉంచాడు. వారి వంశం ఎటువంటిది, ఆ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు గాని ఆడి తప్పుతారా అన్నాడు ఆయన. ఈలోపుగా కౌశాంబీలో చాలా సంఘటనలు జరిగాయి. ఉదయనుడి మంత్రి అయిన యోగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞ చేత మగధరాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు వేశాడు. ఆ తర్వాత యోగంధరాయణుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపచేశాడు. మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో విడిశాయి. ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు. అతని వయసు 25 లోపు. చాలా అందగాడుగా ఉన్నాడు. అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాద ఛాయ కనిపించింది. మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించాడు. అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందగలందులకై రోజు బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు.
ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు. ఆమె అతనితో మాట్లాడింది. అతని పేరు శతానీకుడు. అతనిది ఉజ్జయిని నగరం. ఒక్క ముసలి తల్లి తప్ప అతనికి ఇంకెవ్వరూ లేరు. అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరమయ్యాడు. ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను. మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను. ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్ళి యుద్ధం చెయ్యాలో, ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయట పడతానో పడనో, ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది. నిన్ను చూసినప్పటి నుంచి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది. అంధకారంలో మెరుపులాగా నాకు నీవు కనిపించావు అన్నాడు శతానీకుడు. అతని కథ విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపయ్యింది. అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకున్నది. ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడుతానంటే తండ్రి ఎంత మాత్రమూ ఒప్పడు. ఒకనాడు శతానీకుడు ఎంతో తత్తరపాటుతో వచ్చి అంగారవతితో, చూడు అంగారవతి, నేనొక నిశ్చయం చేసుకున్నాను. ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను. నాకు ఈ సైనికుడి కొలువు అక్కర్లేదు. అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బతుకుతాను. నీవు కూడా నా వెంట వచ్చేస్తావా? మనం పెళ్ళాడదాం. మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా 100 ఏళ్ళు జీవిస్తుంది అన్నాడు. అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకుని చివరకు సరేనన్నది. ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి ఎగువనున్న మర్రి చెట్టు కిందకి వచ్చి ఉండు. నేను నిన్ను వచ్చి కలుసుకుంటాను. తర్వాత మనిద్దరము కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శతానీకుడు. ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకుని రెండవ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకుని దాని అడుగు భాగంలో ఉన్న తొర్రలో దూరి దాక్కున్నది. తర్వాత కొద్దిసేపటికే అటుగా 2 మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు. వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది. చండసేనుడు తన వెంట ఉన్నవాడితో, ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది. ఎడమ చేతి వైపు వెళితే బుద్ధదత్తుడి గారిల్లు వస్తుంది. కానీ మనం కుడి చేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుపడిన కోవెల ఉన్నది. తెల్లవారిన దాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధదత్తుడి గారింటికి పోదాం. ఇంతకాలంగా నా నుంచి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది. ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టడం కూడా ఆమె గమనించింది. తర్వాత కొద్దిసేపటికే శతానీకుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు. ఆమె చెట్టు తొర్రలో నుంచి బయటికి వచ్చి, నేను నీ వెంట రాలేను, నన్ను క్షమించు. ఈ మాట చెబుదామనే నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను. నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంట నీరు పెట్టింది. శతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు, ఆమెను ప్రశ్నించలేదు. నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు. నిజంగా అసాధ్యమే. ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నది అంగారవతి. శతానీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారిన తాను సాగిపోయాడు. అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది. మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని, అంతదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు. ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు. చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌశాంబి నగరానికి తీసుకుపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంగారవతి శతానీకుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు? ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా, లేక చండసేనుణ్ణి పెళ్లాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంగారవతిలో స్వార్థం లేదు. ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడదు. స్వార్థం లేని వాళ్ళు ఎన్నడూ
ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చెయ్యలేరు. అంగారవతి సంగతి అదే అయ్యింది. ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది. అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది. అంగారవతి ధర్మం చండసేనుణ్ణి పెళ్లాడటం. ఈ ధర్మం తనకేగాక తన తండ్రికి, వంశాచారానికి, లోకానికి సంబంధించినది. ఆమె తన ప్రేమను త్యాగం చెయ్యాలా, ధర్మాన్ని త్యాగం చెయ్యాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడుముకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది. అందుచేత ఆమె చండసేనుణ్ణి పెళ్లాడింది. పరువు ప్రతిష్టల కోసము, భోగభాగ్యాల కోసము కానే కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.